మనిషికి గౌరవాన్ని, అగౌరవాన్ని కూడా తెచ్చిపెట్టేది అతని మాటే. ఏం పలకాలి? ఎలా పలకాలి? అన్నది ఓ పెద్ద కళ. ఇది అందరికీ పట్టుబడేది కాదు. నీ నోరు మంచైతే ఊరు మంచి, నోరా వీపునకు తేకే అని సామెతలు మాట వల్ల వచ్చే మంచిని, చెడును సూచిస్తున్నాయి. కొందరు ఏదో పొందగోరి ఇచ్చకాలు పలుకుతారు. కొందరు ఎదిరి మనస్సు గాడిపడుతుందని తెలిసి అట్లా పడాలని అప్రియాలు పలుకుతారు. ఇది వారి వారి సంస్కారాన్ని పట్టి ఉంటుంది. కొందరికి మాట తీరు తెలియదు. మనసులో మర్మం లేకపోయినా మాట తీరు బాగుండకపోతే వరులను అనవసరంగా నొప్పించిన వారవుతారు. ఇట్లా మనసుకు నొప్పి కలిగి అప్రియాలు విన్నా చెలించని వాడు ఆర్యుడు అంటున్నాడు నీతికారుడు. అప్రియవచనాంగారై దగ్ధోపి న విప్రియం వదత్యార్య కిందహ్యమానమగరు స్వభావసురభిం పరిత్యజతి. అప్రియవచనాలనే కొరువులతో దహించిన ఆర్యుడు తాను అప్రియాలు పలుకడు. అగరుడు కాల్చినంత మాత్రాన తన తావిని వదిలిపెడుతుందా? పనిగట్టుకు ఆర్యుని దగ్గరకు వెళతాడు తులువ. ఆయనకు వీడు బోధించేదేముంటుంది? వీడి దగ్గర వినాల్సింది ఆయనకేముంటుంది? ఏదో లోకవృత్తం ముచ్చటించుకోవాలి. వీడు తులువ అన్నాం కదా. మొదటి మాట, వీడికి మాట తీరు తెలియదు. ఏది ఎప్పుడు మాటలాడాలో, ఎలా మాటలాడాలో తెలియదు. ఏదో తాను మాటలాడి మాటకారిగా పేరు పొందుదామనుకుంటాడేమో మాట్లాడతాడు. ఆ మాటలు నిప్పు కణాల్లో ఉంటాయి. వాడి మనసు దుర్గుణాలు కొలిమి. అందులోంచి వచ్చిన ఈ మాటలు కణకణలాడే నిప్పు కణికలు కాక తావులు చిమ్మి వితళింపచేయు మెత్తని పువ్వులా. నిప్పు కణికలు కనుక అవి కాలుస్తాయి. కాల్చడం వాటి ధర్మం. వీడు ఆర్యుడు, వీడు తులువ అన్న భేదం వాటికి లేదు. ఎక్కడ తాను పడితే దాన్ని దహించడం అగ్ని ధర్మం. తన పని అది చేసుకుపోతుంది. అలా కాల్చిన కిమ్మనడు ఆర్యుడు. బాధ కలుగుతుంది, కారణం తెలుసు. కానీ పెదవి విప్పి మారు పలుకడు, అప్రియం అసలు పలుకడు. అదే తురువైతే వాడొకటి అంటే తాను 10 పేలతాడు. కానీ ఈయన ఆర్యుడు తాళిమి ఈయన ఎదలో కొలువై నిలిచింది. అదిగాక వాడు చేసిన పని మంచిది కాదని తెలిసి దానికి తాను బాధపడుతూ ఆ కాని పని మళ్ళీ తానెల్లా చేస్తాడు, ఎదిరినెల్లా బాధపడతాడు. అంచేత ఏ స్పందన లేకుండా మౌనంగా ఉంటాడు. అవును, నిజమే. సహజ గుణాలు ఒత్తిడులకు లొంగి తాము లొంగిపోవు. అగరుంది, తాములీనుతుంది. జనం దాన్ని కాలుస్తారు. అయ్యో, వీళ్ళు నన్ను కాలుస్తున్నారు, తావులు చిమ్మడం మానేదాం అనుకుంటుందా? కాలిపోతూ కూడా తన నైజాన్ని పరిత్యజించక అగరు తావులు చిమ్మినట్టుగా ఆర్యుడు కూడా ఎన్ని అప్రియాలు పలికినా మారు పలకడు సుమా.